అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనం మరొక నవ యుగంలోకి ప్రవేశించబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావము చాలామంది ఊహించిన దానికంటే అత్యంత ప్రబలంగా ఉండబోతుంది. ఇది ఒక్క జాబ్ సెక్టర్ను మాత్రమే కాదు, ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ను, కాలేజ్ ఎడ్యుకేషన్ను, ఎకానమీని, సమాజాన్ని, వ్యవసాయాన్ని, మానవ ఆలోచన సరళిని పూర్తిగా మార్చివేయబోతుంది. మనం ఊహించినంత పెను మార్పులు రాబోయే 1-2 దశాబ్దాల్లో రాబోతున్నాయి. బహుశా గత 100 ఏళ్ళలో వచ్చినటువంటి మార్పులు రాబోయే 10-15 ఏళ్ళలో వచ్చినా ఆశ్చర్యపడే పరిస్థితి లేదు. ఇలాంటి అనేక వినూత్న విషయాలపై, అనేక ఆసక్తికరమైన విషయాలపై మనం కార్తీక్ గారితో మాట్లాడదాం. కార్తీక్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగతంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అట్లాంటివి చాలా ఇష్టం. కానీ సమాజంలో వచ్చేటువంటి మార్పులను, టెక్నాలజీ రంగంలో ఉండేటువంటి సరికొత్త ఆవిష్కరణల గురించి చాలా నిశ్చితంగా గమనిస్తారు. ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావము మన వ్యక్తిగత జీవితాలను, సమాజాన్ని, ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్న విషయం మీద వారితో మాట్లాడదాము. నమస్తే కార్తీక్. నమస్తే. ఇప్పుడు యాక్చువల్గా మనం రెగ్యులర్గా మాట్లాడుతుంటాం ఆఫ్ ద రికార్డ్ కూడా. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఇంకా చాలా లేట్గా జరుగుతుంది. ఇప్పటికిప్పుడే ఏం పెద్ద ప్రభావం ఉండదు, ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో చెప్పలేని పరిస్థితి గత 2-3 ఏళ్ళ క్రితం ఉండేది. ప్రస్తుతం చూస్తే అది ఉప్పెన్లా, సునామీలా వస్తుందని మనం భావించవచ్చు. చాలా ర్యాపిడ్గా నెల కూడా మార్పులు జరుగుతున్నాయి. స్థూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఎట్లా ఉండబోతుంది? అవునండి, మీరు చెప్పినట్టే నేను ఈవెన్ 6 నెలల క్రితం వరకు కూడా నేను అనుకున్నాను అది వచ్చినా కూడా ఏముంది, ఇంతకుముందు రకరకాలు సి కాకపోతే జావా కాకపోతే ఇంకొకటి అట్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. పైథాన్ అని, తర్వాత డేటా అనలిస్టులు, బిజినెస్ అనలిస్టులు ఇలా తయారయ్యారు. సో ఈ విధంగానే ఏఐ కూడా ఒక నెక్స్ట్ లెవెల్, ఇంకొక కోర్స్ నేర్చుకొని అందులోకి వెళ్తే సరిపోతుంది అని అనుకునేవాళ్ళం యాక్చువల్గా. కానీ ఇక్కడ పరిస్థితి ఏమైందంటే ఏఐ దగ్గర నుంచి, అంటే మనం చెప్పచ్చు మామూలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొలక ఉందనుకోండి, అది ఒక మొలక వచ్చిన అప్పటి నుంచి ఒక 1 feet పెరగడానికి దానికి కంప్లీట్ ఒక 1 రోజులు పట్టచ్చు. ఆ 1 feet నుంచి 5 feet పెరగడానికి ఇంకా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అది ఎంత టైం తీసుకుందో దాని ప్రపోర్షనల్గా ఇంకా చాలా ఫాస్ట్, ఇంకొక 1 monthలో ఇంకొక పెరిగిపోవచ్చు అది 5 feet అయినా సరే. సో దానికి తగ్గట్టుగానే ఏఐ కూడా ఇప్పటి వరకు లాస్ట్ 30-40 yearsలో ఈ సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ రివల్యూషన్లో ఏదైతే పాత్ర పోషించిందో దానికి ఎంత టైం తీసుకుందో, అంటే ఒక కంప్యూటర్ కనిపెట్టడానికి 1000-2000 సంవత్సరాలు పట్టచ్చు. 1000-2000 సంవత్సరాల నుంచి హ్యూమన్స్ కంప్యూటర్స్ గురించి ఆలోచించకుండా ఉండొచ్చు. కానీ కంప్యూటర్ కనిపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మనం మార్పు చూస్తున్నామో అది చాలా ఎక్కువ లైఫ్లో. అలాగే కంప్యూటర్ కనిపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎంత టైంలో ఎంత మార్పు అయితే జరిగిందో, ఇప్పటి నుంచి మళ్ళీ ఏఐ రివల్యూషన్ వల్ల ఇంతకంటే ఎక్కువ మార్పు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా అంతకంటే అంటే 30-40 సంవత్సరాలు కూడా కాదు, ఒక 1-2 నెలల్లో ఆ మార్పుని చూస్తున్నాం మనం. అంత తేడా వచ్చేసింది ఇప్పుడు మనకి. ఇంకా ప్రాక్టికల్గా ఇది ఎట్లా రిలవెంట్ అసలు మనకి ఫ్యూచర్లో? ఇప్పుడు ఏఐ వస్తే జాబ్ మార్కెట్ పడిపోతుందా లేదా, అటువంటి విషయాల్లో ఎట్లా రిలవెంట్ అంటే, ఫస్ట్ థింగ్, జాబ్ మార్కెట్ని ఎవరు అంచనా వేయలేరు. అంటే ఎప్పుడు ఏ రకమైన ఇండస్ట్రీ వస్తుందో, దేనికి డిమాండ్ వస్తుందో, మనుషులు దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సడన్గా మార్కెట్లో, అదంతా మనం అంచనా వేయలేకపోయినా కూడా ఒకటి మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు 10 ప్రోగ్రామర్లు కలిసి ఒక 1 రోజులు మొత్తం చేసే పనిని ఇప్పుడు ఒక మనిషి 1 గంటలో చేసే విధంగా అంత డెవలప్ అయిపోయింది. ఇప్పుడు చాట్ జీపీటీ, ఎవరైనా సరే జనాలు చాట్ జీపీటీ వచ్చింది, గ్రాక్ ఏఐ వచ్చింది, తర్వాత డీప్ సీక్ వచ్చింది చైనా వాళ్ళది, ఒక
సగటు జనాభా దీన్ని రెగ్యులర్ విషయాలు తెలుసుకోవడానికి వాడచ్చు, దాంతో మాట్లాడచ్చు, సరదాగా ఏదైనా చేయొచ్చు. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ప్రోగ్రామర్స్ కూడా దాన్ని వాడి కోడింగ్ చేపిస్తున్నారు. అంటే ఒక వెబ్సైట్ తయారు చేయడానికి ఎంతైతే పేజీలు కోడ్ అవసరమో ఒక 100 పేజీల కోడ్ కూడా అది ఒక 5 నిమిషాల్లో ఇచ్చేస్తుంది ఇప్పుడు. సో పలానా నాకు వెబ్సైట్ ఇలా కావాలి, ఈ రంగు కావాలి, దానికి ఒక ఫేస్బుక్ లాంటి వెబ్సైట్ నేను క్రియేట్ చేయాలి అని అంటే చాట్ జీపీటీని వాడి ఒక ప్రోగ్రామర్ ఉంటే సరిపోతుంది. దానికి అతనికి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి, కానీ ఒక ప్రోగ్రామర్ ఉంటే సరిపోతుంది, చేసేయగలడు. సో ఇప్పుడు మరి మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలి, ఏం జాబులు చేయాలి అనేది అసలు క్వశ్చన్ లాగా వచ్చింది మనకి యాక్చువల్గా. సో మరి ఎటువైపు వెళ్తుంది అని చూసుకుంటే, అంటే పెద్ద వాళ్ళు అసలు ఏం చేశారు, ముందు ఏం మాట్లాడుతున్నారు దీంట్లో అసలు అన్నిటికంటే కంప్యూటర్ రెవల్యూషన్ యొక్క మేజర్ ప్రపోనెంట్ అనుకోవచ్చు బిల్ గేట్స్. అంటే అందరికంటే ముందు చూడగలిగారు ఆయన. కంప్యూటర్ కనిపెట్టింది జిరాక్స్ కంపెనీ వాళ్ళైనా సరే పయనీర్ అనొచ్చు. సో ఆయన ఇంతకుముందు కంప్యూటర్ మీద ఎంత అయితే పనిచేశారో, మైక్రోసాఫ్ట్లో ఎంతైతే షేర్ హోల్డింగ్ చేశారో, ఆయన అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఆ మైక్రోసాఫ్ట్లో షేర్స్ నెమ్మదిగా అమ్మేసుకుంటూ లాస్ట్ 20-30 ఇయర్స్లో బోల్డన్ని వేల కొన్ని లక్షల ఎకరాలు భూములు అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొంటూ ఉన్నాడు ఆయన. అంటే ఆయనకు అర్థమవుతుంది ఇది ఒక పీక్కి రీచ్ అయింది, దీని నెక్స్ట్ ఇంకా మొన్న ఒక పాడ్కాస్ట్లో ఏమన్నారంటే ఒక నెక్స్ట్ 10 ఏళ్లలో 2 day వర్క్ వీక్ వచ్చేస్తుంది. అంటే ఇప్పటి వరకు 6 day వర్క్ వీక్ పోయింది, 7 day వర్క్ వీక్ పోయింది, 6 day వర్క్ వీక్ పోయింది, 5 day వర్క్ వీక్ పోయింది. ఇప్పుడు నెక్స్ట్ 10 ఏళ్ల తర్వాత 2 day వర్క్ వీకే వస్తుంది. ఎందుకంటే మనుషులకు అంత చేయడానికి పని ఉండదు అన్ని మిషన్స్ వచ్చినాక అని చెప్పి బిల్ గేట్స్ అంటున్నారు. ఇంకోవైపు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళని అడిగితే ఇంకా ప్రభుత్వమే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని కొన్ని పథకాలు పెట్టి అన్ఎంప్లాయిడ్ యూత్కి నెల ఇంత ఇస్తేనే బాగుంటుంది, లేకపోతే పని లేకుండా డబ్బులు లేకుండా ఉండలేరు ఎవరు కాబట్టి అని చెప్పేసి ఆయన అంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక మన టెక్నాలజీ బేసిస్ మీద ఒక సోషల్ స్ట్రక్చర్లో ఏదైతే మనం చేంజ్ చూసామో, ఇన్నాళ్ళు మన యూత్ అంతా బిజీగా ఉన్నారు ప్రోగ్రామింగ్ కావచ్చు, ఇదంతా కూడా కార్పొరేట్ వర్క్ మీద. ఇప్పుడు దీని నేచర్ చాలా మారిపోతుంది. ఆల్రెడీ మనం లాక్డౌన్లో చూసాం మారిపోయింది. అంటే ఆఫీసులకు వెళ్ళి సిటీల్లో బతికే వాళ్ళంతా కూడా సిటీలో ఉండడం కంటే కంపెనీ పెట్టేవాళ్ళైనా సరే, కంపెనీలో పనిచేసే వాళ్ళైనా సరే ఊర్లలోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తున్నారు. ఒకటి ఎకనామికల్గా వాళ్ళకి వైబుల్ అవ్వట్లేదు సిటీలో ఉండడం, ఇంకొకటి వాళ్ళకి లైఫ్ స్టైల్ విషయంలో కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, సిటీలో ఈ పొల్యూషన్లో ఉండే బదులు ఊళ్ళల్లో ఉంటేనే బెటర్ అని చెప్పి. శ్రీధర్ వెంబు జోహో ఒక మోడల్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో అదొక మోడల్ ఇప్పుడు చాలా మంది అది చేస్తున్నారు. అంటే మనం వింటుంటాం జనరల్ క్లోజ్ సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, భీమవరంలో ఉండి తోటల మధ్యలో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని, నా ఫ్రెండే ఒక అతను ఉన్నారు నెల్లూరులో ఉండి సాఫ్ట్వేర్ కంపెనీ చిన్న టీంతో నడిపిస్తుంటారు అనమాట. అట్లాగనే నేను మొన్న హైదరాబాద్లో జనరల్గానే ఈ మాట్లాడుతుంటే మనుషులతో వన్ ఆఫ్ ది పర్సన్ నేను సీఈఓని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అని చెప్పి ఇచ్చాడు. ఆఫీస్ ఎక్కడ అంటే లేదు, మా టీం అంతా కూడా ఇళ్లలోంచే పనిచేస్తారని చెప్పారు. సో అట్లాంటివి పెరుగుతున్నాయి ఫస్ట్ థింగ్. కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఎట్లా డీల్ చేయబోతున్నాం సొసైటీలో అనేది చాలా పెద్ద విషయం. ఇంకా అస్పష్టత, అది ఎట్లా డీల్ అవుతుంది అనేది. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావము జాబ్ సెక్టర్ మీద ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. జాబ్ సెక్టర్ మీద ఎఫెక్ట్ వల్ల ఎడ్యుకేషన్ రంగం మీద ఎఫెక్ట్ ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్. మీకుండే అంచనా ప్రకారము హయ్యర్ ఎడ్యుకేషన్ మనం మాట్లాడదాం. ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ను ఇప్పుడు అర్థమైపోతుంది అసలు ఈ రొటీన్ వర్క్స్కి వాల్యూ లేదు. ఒకప్పుడు టైపిస్ట్ అంటే పెద్ద ఉద్యోగం, అట్లా ఒకప్పుడు మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్న ఉద్యోగం, మంచి డాక్యుమెంట్ రైటర్ మంచి ఉద్యోగం. ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి అంటే రొటీన్గా ఉండే రోట్ లెర్నింగ్కి ఉండే సృజనకు అవకాశం లేని విద్యకు అవుట్డేటెడ్ ఇది మనం పనిచేస్తుంది కామన్ మ్యాన్కి కూడా మెల్లిగా తడుతుంది. అంటే ఈ ఏఐ యొక్క ఎఫెక్టు, చాట్ జీపీటీ లాంటి అనేకమైన ఎఫెక్టు ఇప్పుడే ఇట్లా వచ్చినాయంటే ఇంకా టాప్ మోస్ట్ సంబంధించినటువంటి ఏఐ సంబంధించిన టూల్స్ కూడా వస్తుంటాయి. సో ఇది మీ దృష్టిలో స్కూల్ ఎడ్యుకేషన్ మీద, స్కూలింగ్ మీద ఎట్లా ప్రభావం చూపిపోతుంది? అయితే ఇప్పుడు మనం కొద్దిగా మాట్లాడుకుంటే వెనక్కి వెళ్ళి భారతదేశ జనాభా మొత్తం అసలు ఏం చేస్తుంది, ఫస్ట్ స్వాతంత్రం ముందు సంగతి పక్కన పెడితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1970sలో చూస్తే మన జనాభాలో దాదాపు 70-80% మంది ఊర్లలో ఉండేవాళ్ళే, వ్యవసాయం మీద డిపెండ్ అయిన వాళ్ళే. అది కాస్త
కొద్దిగా ఇండస్ట్రియలైజేషన్, డెవలప్మెంట్, క్యాపిటలిజము ఇవన్నీ వచ్చాక, ప్రైవేటైజేషన్ జరిగాక అది ఇప్పుడు కొద్దిగా 55% పడిపోగలిగింది అంతే. 50% అరౌండ్ ఇప్పుడు పల్లెటూరులో ఉంటే ఇంకో 50% సిటీల్లో ఉంటున్నారు. ఈ సిటీల్లో ఉండేవాళ్ళు కూడా మెయిన్ సెక్టర్ నడిపించేది ఏంటంటే సర్వీస్ సెక్టర్. సో ఐటీ ఆర్ కార్పొరేట్ బేస్డ్ సెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళ మెయిన్ ఒక క్రీమ్ లేయర్ అనుకుంటే, వాళ్ళు మొత్తం ఇండియాలో చూసుకుంటే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 50 లక్షలకు అటు ఇటు ఉంటారు అంతే. మన దేశ జనాభా 140 కోట్లు అయితే ఒక ఈ క్రీమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఒక 50 లక్షల మంది ఉంటారు అటు ఇటు. అండ్ ఎవ్రీ ఇయర్ ఉంటే కోటి ఉండవచ్చు, అన్ని కార్పొరేట్స్, ఇండస్ట్రియల్స్ అన్ని కలిపితే అంతే, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కలిపితే అంతే. డేటా ప్రకారం చూసుకుంటే యాక్చువల్గా ఒక ప్రతి సంవత్సరం ఒక 4 లక్షల ఉద్యోగాలు మనం క్రియేట్ చేయగలుగుతాం. కానీ మరి ఇంజనీర్లు సంవత్సరానికి 20 లక్షల మంది బయటకు వస్తున్నారు, కేవలం ఇంజనీర్లు. మళ్ళీ ఎంసీఏలు ఇవన్నీ పక్కన పెట్టచ్చు, డిగ్రీ రకరకాల డిగ్రీలు చేసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే. సో ఇప్పుడు మనం ఒక రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు రన్నింగ్ రేస్ పెట్టేసి ఫస్ట్ వచ్చినోడు వాడు సరిగ్గా కంఫర్టబుల్గా బతకగలుగుతాడు, మిగతా 9 మంది ఫెయిల్యూర్ అన్న మోడల్లో ఉన్నాం ఇప్పుడు మనం స్కూలింగ్ సిస్టంలో కూడా. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్లోకి వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే అట్లీస్ట్ ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఇటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి కాబట్టి రన్నింగ్ రేస్లో ఫస్ట్ అయినా ఉంది. ఇప్పుడు ఏఐకి వచ్చినాక ఏమైందంటే అసలు రన్నింగ్ రేసే లేదు ఇప్పుడు. సో ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక టీవీ ఛానల్లో కనబడాలన్నా, ఇట్లా మాట్లాడుకోవాలన్నా, ఏదైనా సరే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, ఒక వర్క్ ఉండాలి, దానికి ఒక కాంటాక్ట్ ఉండాలి, ఒక టీవీ ఛానల్లో కనబడాలి, ఇంటర్వ్యూలు ఇవ్వాలి, అదంతా. ఇప్పుడు ఎవరైనా ఇవ్వచ్చు, దెర్ ఈజ్ నో రేస్. ఎవరైనా సినిమా తీయచ్చు, అది బాగుంటే చూస్తారు. అక్కడ రేస్ లేదు, ఏముంది, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంది ఇక్కడ. అట్లాగనే ఫ్యూచర్లో ప్రతి ప్రొఫెషన్లో కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు సగం మంది భారతీయులు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు, ఇంకా మెజారిటీ పీపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ రకరకాల సెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు మన ఎలాంటి విద్య మనకు కావాలి యాక్చువల్గా ఫ్యూచర్లో అంటే, ఒక రన్నింగ్ రేస్లో ఒకళ్ళు ఫస్ట్ వస్తే ఇప్పుడు అంటే ఒక 1 లక్షల మంది విద్యార్థుల్లో కొంతమంది బాగా పర్ఫామ్ చేసి ఐఐటీలో సీట్ సంపాదించుకొని వాళ్ళని మాత్రమే కేర్ చేసే విద్య కావాలా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ టు ది లోయెస్ట్, అసలు వాళ్ళకి ఏం ఐక్యూ లేకపోయినా కూడా ముందు వాళ్ళు మంచిగా బతకగలగాలి కంఫర్టబుల్గా, అలాంటి విద్య కావాలా మనకి? ఎలాంటి విద్యకి అసలు ఎక్కువ డిమాండ్ ఉంది? మనం ఇన్ని ఏళ్ళు ఒక శ్రీ చైతన్య నారాయణ కావచ్చు, లేకపోతే రకరకాల విద్యా సంస్థలు, అవి మాత్రమే కాదు, అవి కేవలం అవి చేయడం కాదు, అవి మేబీ అవి ఒక నెరేటివ్ ఏదైతే బిల్డ్ చేస్తున్నాయో, ఏంటి టాపర్స్ ఒక హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు గ్రేట్ అన్నట్టు. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తప్పు కాదు ముందు ఫస్ట్ థింగ్. అంటే ఎవరైనా సరే నిజంగా వాళ్ళు అటువంటి టెంపరమెంట్తో పుట్టుంటే, రేస్లో పాల్గొనడానికి పుట్టుంటే, వాళ్ళని ఎవరు ట్రైన్ చేయక్కర్లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా ట్రైన్ అయిపోతుంటారు. సో మరి మిగతా 9 మంది గురించి ఆలోచిస్తే చాలామంది మెజారిటీ అంటే మీరు కలిసిన వాళ్ళల్లో అయినా సరే గెలవాలి, 30 LPA 40 LPA 1 CR అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారా? లేదు, చదువుకొని మంచిగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తే చాలు, ఎటువంటి కష్టాలు ఉండకూడదు, లగ్జరీస్ మినిమం లగ్జరీస్ అయితే ఉండాలి. సో లగ్జరీస్ అంటే ఐ మీన్ ఒక సోఫా సెట్ లగ్జరీ అవ్వచ్చు, ఒక కార్ లగ్జరీ అవ్వచ్చు, అందులో BMW ఉండాలి, ఇటువంటిది అది కాంపిటీషన్ స్పిరిట్. అది పక్కన పెడితే మెజారిటీ యొక్క ఇండియన్ పాపులేషన్ యొక్క ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డీసెంట్ లైఫ్, గౌరవప్రదమైన ఒక జీవితం గడపాలని కోరుకుంటారు అంతే. అంటే పక్కనోడి కంటే ఎక్కువ అని కాదు, అట్లీస్ట్ పక్కనోడితో సమానంగా ఎవరైతే కంఫర్టబుల్గా బతుకుతున్నారో దాంతో సమానంగా నేను బతకాలి, మా పిల్లవాడు బతకాలని కోరుకుంటారు. సో ఇది అర్థమవుతుంది నాకు తెలిసి. అంటే ఈ విద్యా సంస్థల్లో కూడా మార్పులు చూస్తే ఫ్యూచర్లో ఈ AI వల్ల, ఈ టెక్నాలజీ వల్ల అందరికీ ఆ కంఫర్టబుల్ లైఫ్, అంటే లోయెస్ట్ పర్సన్కి కూడా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి, లోయెస్ట్ ఇన్కమ్ ఉన్న పర్సన్కి కూడా. ఒకప్పుడు హైయెస్ట్ హైరార్కీలో, కార్పొరేట్ హైరార్కీలో హైయెస్ట్ వాళ్ళకే కార్ ఉండేది, ఇప్పుడు లోయెస్ట్ ఎంప్లాయీ కూడా కార్ ఉంటుంది. సో ఇలాంటి కంఫర్ట్స్ అందరికీ వచ్చేసాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మెజారిటీ జనాలకు అర్థమైంది
అందులో ఏం లేదు. ఒక ఊరైనా సరే, సిటీ అయినా సరే పెద్ద చేంజ్ ఏం లేదు. అందరూ చూసేశారు సిటీకి వచ్చేసి, ఓకే ఇదే ఆ జీవితం. అందరూ ఇప్పుడు అమెరికా కూడా వెళ్తున్నారు, ఓహో ఇదే నా జీవితం. నేను పల్లెటూరులో ఉన్నప్పుడు ఓకే కలలు కన్నా అమెరికా వెళ్ళాలని, అమెరికాకి వెళ్ళినాక ఓకే ఇదే నా, ఇంకేం లేదు దీనికి అని చెప్పి అర్థమవుతుంది అందరికీ. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఫ్యూచర్ గురించి అటెన్షన్ పే చేసే ఏ విద్యా వ్యవస్థ అయినా సరే బేసిక్స్ ఆఫ్ లైఫ్ మీద, అంటే మనకి ఉన్నదాన్ని, ఉన్న రిసోర్సెస్ని మంచిగా ఉపయోగించుకుంటూ ఎట్లా బతకాలి, ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కావాలి. అంటే ఒక 50,000 సంపాదించిన వ్యక్తి అయినా సరే, ₹1,00,000 సంపాదించిన వ్యక్తి అయినా సరే, ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోతే కాపాడుకోలేడు, ఫ్యామిలీని కాపాడుకోలేడు. ఒక ఏదైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుందో, ఎకనామికల్ స్టేటస్ ఉంటుందో అది కాపాడుకోలేడు. మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 20,000 శాలరీ వచ్చినా సరే ఖర్చుల కంటే, సంపాదన కంటే ఖర్చులు తక్కువ ఉండాలి అని, దానికి తగ్గట్టు ఎట్లా బతకాలి మనం, ఈ విధంగా డిజైన్ చేసుకొని లైఫ్ వాళ్ళ పిల్లలకి పరంపరలో ఏమి ఇవ్వగలగాలి, ఆస్తులైనా సరే, బేసిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇదొకటైతే, ఇంకా లైఫ్ స్కిల్స్ అవ్వచ్చు. అంటే మనం ఏదైనా చెయ్యాలనుకుంటే, అండ్ లైఫ్ స్కిల్స్లో కూడా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, అంటే ఒక పర్సన్కి ఇది చేయాలా, కంప్యూటర్స్ చేయాలా, లేకపోతే వేరే ఏదైనా ఉద్యోగం, బ్యాంక్ ఉద్యోగం చేయాలి. సాఫ్ట్వేర్లో ఉన్నాడు బ్యాంక్ ఉద్యోగమే హాయ్ అనుకుంటాడు, బ్యాంక్ ఉద్యోగం ఉన్నాడు సాఫ్ట్వేరే హాయ్ అనుకుంటాడు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక వర్క్ కల్చర్లో మనుషులకి గౌరవం దొరుకుతుందా లేదా అని. గౌరవం అక్కడ దొరికిపోయేసరికి అక్కడ దొరుకుతుందేమో ఇంకో ఫీల్డ్లో అని చెప్పి అందులోకి వెళ్దామని చూస్తారు. కానీ పాయింట్ ఏంటంటే గౌరవం ఎక్కడ ఎవరికి దొరకట్లేదు. కాబట్టి ఈ లైఫ్ స్కిల్స్లో నేర్పించేది ఏంటంటే అసలు గౌరవప్రదంగా ఎట్లా బతకాలి, వర్క్ కల్చర్స్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి ముందు, అది అక్కడ ఒకవేళ లేకపోతే ఆ వ్యవస్థను ఎట్లా మార్చాలి, ఇటువంటి ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఏఐ లాంటివి వాటికి హెల్ప్ చేస్తాయి వాళ్ళకి, కానీ వాళ్ళని రిప్లేస్ చేయలేవు. సో వ్యవస్థలను ఏర్పాటు చేయడం, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, నేచర్, ప్రకృతికి దగ్గర బతకడం అవ్వచ్చు, ఏఐని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, కానీ ఏఐ మనకి ఎప్పుడు రిప్లేస్ చేయలేదు. అగ్రికల్చర్కు, ఎగ్జాక్ట్లీ. ఎందుకు అని అనుకుంటే ఫుడ్కు, బిల్ మాలిసన్ అని పర్మాకల్చర్ ఫౌండర్ ఉంటారు. నేను పర్మాకల్చర్ డిజైనింగ్ కూడా చేసేవాడిని. నేచర్కి సంబంధించినట్టు ల్యాండ్స్కేప్స్ ఎట్లా డిజైన్ చేయొచ్చు, మనుషులు హాయిగా బతకడానికి, ఆహారం మంచి ఆరోగ్యమైన ఆహారం దొరకడానికి అని చెప్పి ఆయన చెప్తారు. నేచర్లో ఎన్ని రకాల పురుగులు, క్రిములు కావచ్చు, లేకపోతే స్పీషీస్ కావచ్చు, చెట్లల్లో ఎన్ని ఉన్నాయని అంటే ఆ డేటా మొత్తం ఏఐ హ్యాండిల్ చేయాలంటే కంప్యూటర్లో వెళ్ళిపోతాయి. సో అన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి ఈ లోకంలో. ఇప్పుడు వాటన్నిటి మధ్య ఎట్లా సంధి కుదురుస్తాం, ఇవన్నీ కూడా మనం ఒక డేటాని మేనేజ్ చేస్తూ అది చేయలేం. ఒక అడవి పెంచాలంటే అది ఆటోమేటిక్గా జరగాలంటే, ఏఐ పెంచలేదు అడవిని. కాబట్టి అట్లాగనే మనుషుల మధ్య సొసైటీలో ఒక వ్యవస్థ హార్మోనీతో అది జరగాలి అని అంటే అది ఏఐ క్రియేట్ చేయాలి. కేవలం మనిషి యొక్క లీడర్షిప్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. సో నాకు తెలిసి ఫ్యూచర్ గురించి ఆలోచించే ఏ స్కూల్ అయినా సరే దీన్ని కన్సిడర్ చేసుకొని ఏ విషయాలనైతే ఏఐ రీప్లేస్ చేయలేదు మనిషిని, ఆ విషయాల్లో విద్యార్థుల్ని ట్రైన్ చేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనకి నిజంగా సస్టైనబుల్గా ముందుకు వెళ్తాం. ఎటువంటి తర్వాత ఏమంటారు మారణ హోమాలు కావచ్చు, వైలెన్స్ కావచ్చు, లేకపోతే పేదరికం కావచ్చు, ఎటువంటివి ఉండకూడదు అని అనుకుంటే వాటి వైపు మనం దృష్టి పెడుతున్నాం లేదా అనేది ఇంపార్టెంట్. ముందు ఇప్పటిదాకా మనం ఏం చేస్తామంటే ఒక లేబర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక శ్రామికుని సంబంధించినటువంటిది, లేకుంటే ఒక బేసిక్ స్కిల్ సంబంధించింది, ఏదో దాని మీదనే దృష్టి అంతా కేంద్రీకరించబడింది ఒక రకంగా ఒకేషన్లో అట్లాంటివి. సో మీరు అన్నట్టు ఏఐ వచ్చిన తర్వాత ఏఐ చేయని వాటికి చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. అవును, ఇప్పటిదాకా ఏఐ ఇప్పుడు చేయగలిగే వాటికి చాలా వాల్యూ ఉంది. మామూలు ప్రాపంచిక వాణిజ్యమైనటువంటి ప్రపంచంలో ఇప్పుడు ఏఐ చేయని ప్రపంచం అంటే ఇప్పటిదాకా మీరు అన్నట్టు ఒకటి అగ్రికల్చర్, పర్యావరణము, హెల్త్, తర్వాత సుఖమయం, మానవ జీవితాన్ని సుఖమయం చేసేటివి ఎన్నో ప్రక్రియలు, అది మానసికాన్ని కానీ శరీరాన్ని కానీ, తర్వాత సమాజాన్ని ఒక హోలిస్టిక్గా సమాజం నిర్మించడము, ఒక సమగ్రత ఉండడము, ఆ సమాజంలో ఒకరి పట్ల ఒకరికి ఎంపతి ఉండడము, అందరూ కూడా హ్యాపీగా ఉండి ఎవరిపైన ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయనటువంటి సమాజం నిర్మించే పనులు ఏఐ చేయలేదు. అంటే ఏఐని మాస్టరీ చేసేటువంటి హ్యూమన్ బీయింగ్ కావాలి, అంటే హార్ట్ తోటి పనిచేసేటువంటి మనిషి కావాలి. అంటే ఒక రకంగా ఇప్పుడు ఒక నిజమైన మనిషికి విలువ వస్తుంది అనుకోవచ్చా ఏఐ వల్ల? కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ.
ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వివేకానందుడు అనేవాడు ఇప్పుడు 150 సంవత్సరాల క్రితమే, అంటే ఖాళీ కడుపుతో ఉన్నవాడికి మతం ఏం నేర్పిస్తావు నువ్వు అని. అట్లాగే ఇంతకుముందు మనం జీవితానికి సంబంధించిన విలువలు కావచ్చు వాటి గురించి మాట్లాడుకోవాలన్నా కూడా సగటు సామాన్యుడి రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే ప్రిన్సిపల్స్ నీకు అన్నం పెడతాయా, లేకపోతే విలువల గురించి ఇప్పుడు ఎందుకు, నువ్వు ముందు బతకాలి కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే నాకు తెలిసి అట్లీస్ట్ ఒక కన్సిడరబుల్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళ ఒక ప్రాస్పరిటీ అయితే ఉంది, దేనివల్ల అయినా సరే ఒక మినిమం నీడ్స్ అనేవి మీట్ అవుతున్నాయి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం అవుతుంది జీవితానికి సంబంధించిన విలువలు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం అవుతున్నాయి. ఒక కష్టాల్లో ఉన్నవాడికి రోజు రెక్కాడితే డొక్కాడలేదు అనే పరిస్థితిలో ఉన్నవాడికి వాడు రోజంతా బిజీగా ఉంటాడు ఏదో ఒక పని చేసుకుంటూ. ఇప్పుడు కడుపు నిండిన వాడికి ఆధ్యాత్మికత లేకపోతే ఇంకా దుఃఖమే. యాక్చువల్లీ మీకు మాస్లో ట్రయాంగిల్ ఉంది సైకాలజీ, మీకు ఐడియా ఉండొచ్చు. ఫస్ట్ ఒక పిరమిడ్ లాగా వేస్తాడు మాస్లో. ఫిజికల్ నీడ్స్ ఇవన్నీ ఉండగానే సోషల్ నీడ్స్, తర్వాత సోషల్ ఎస్టీమ్, నెక్స్ట్ సెల్ఫ్ రిలేషన్. ఇది మాస్లో అని ఒక సైకాలజిస్ట్ చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఫిజికల్ నీడ్స్ అయిపోయింది, సోషల్ నీడ్స్ కొంతమందికి తీరింది, కొంతమంది తిరగలేదు. సోషల్ ఎస్టీమ్ కూడా కొంతమందికి అయిపోయింది, వాడికి కావాల్సిన ఎస్టీమ్ వచ్చేసి వాడికి ఏదంటే జరుగుతుంది. ఇప్పుడు సెల్ఫ్ రిలైజేషన్. సో బహుశా ఇవన్నిటి సింప్లిఫై ఎప్పుడైతే ఫిజికల్ నీడ్స్, సోషల్ నీడ్స్, సోషల్ ఎస్టీమ్స్ ఫిలప్ చేయడం అనే ప్రక్రియను వేగవంతం చేసి చాలామంది మనిషి ఒక సెల్ఫ్ రిలేషన్ వైపు కానీ ఒక ఆనందకరమైన జీవితాలు కానీ మీరు చాలామంది సంపన్నం ఉన్న అనే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. చాలామంది సూసైడ్స్ లెక్క చూస్తే డబ్బున్న వాళ్ళే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు, గ్రామాల కంటే పట్టణాల వాళ్ళే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక జీవితాన్ని మనం నెగిటివ్గా చూసే బదులు మేబీ టెంపరీగా జాబ్ సెక్టర్లో ఇబ్బందులు ఉంటాయి కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కావచ్చు, కానీ విద్యారంగము, స్కూల్స్ మారడం కావచ్చు, సమాజం మార్చడం కావచ్చు, నిజమైన మనిషి తత్వానికి హ్యూమన్ నెస్కు విలువ ఉండడం వల్ల ప్రపంచానికి ఒక రకంగా లోక కళ్యాణం కోసమే ఏఐ వచ్చి ఉండవచ్చా? అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన సెల్ఫ్ యాక్చువలైజ్డ్, సెల్ఫ్ రియలైజ్డ్ పీపుల్ చాలామంది ఇంతకుముందు ఉన్నారు. అట్లాగనే ఈ ల్యాడర్లో ప్రతి స్టెప్లో ఉన్నారు ఆ వ్యక్తులు సమాజంలో. కానీ ఈ ల్యాడర్లో పైన ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎల్లప్పుడూ కింద ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తారు. పవర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ రతన్ టాటా గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే, ఈవెన్ అంబానీ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళకి ప్రాస్పరిటీ ఎట్లా వచ్చింది, వాళ్ళ కష్టం వల్ల వచ్చింది, వాళ్ళ క్రియేటివిటీ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ విజన్ వల్ల వచ్చింది. కానీ వాళ్ళ విజన్ ఎప్పుడు కూడా ఇండియాని కింద నుంచి లోయెస్ట్ పీపుల్ నుంచి వాళ్ళని పైకి ఎట్లా ఎత్తాలి, ముందు అందరికీ మినిమం నీడ్స్ అవన్నీ మీట్ చేయగా ఇంకా మొత్తం దేశాన్ని ఎట్లా పైకి ఎత్తాలి ముందు అనేది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ ఏఐ ఏంటంటే దీన్ని సులభం చేసింది. ఇంతకుముందు ఈ వెసులుబాటు లేదు, ఎవరితో అయినా మాట్లాడగలగడం అదొక చాలా ప్రివిలేజ్డ్ పొజిషన్ అనమాట. ఒక డబ్బున్న పర్సన్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడడం అనేది, ఆర్ వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం అనేది ప్రివిలేజ్డ్ పొజిషన్. అయితే ఇప్పుడు ఈ రివల్యూషన్ వల్ల అది చాలా సులభమైంది, ఎవరెవరితో అయినా సరే మాట్లాడచ్చు. కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే ఒక వరం అనుకోవచ్చు. దీన్ని ఎప్పుడు మనం శాపంగా చేసుకుంటామనంటే అవసరమైన వాటి గురించి ఇప్పుడు ఆలోచించకపోతే అప్పుడు శాపంగా మారుతుంది. అంటే ఏవి అవసరం లేదనుకుంటారు జనరల్గా అంటే ఈ ఆధ్యాత్మికత కావచ్చు, విలువలు కావచ్చు, ఒక వెల్నెస్, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇదంతా అవసరం లేదు. మనం మంచిగా చేస్తే సమాజాన్ని ఒక పీస్ఫుల్ ఉంచేటువంటి ఒక కల్చర్, సివిలైజేషన్ వాల్యూస్. ఇంకా ఇవి అన్నం పెట్టవు కదా, మనం మార్కుల గురించే మాట్లాడాలని మాట్లాడడం ఇంకా మనం కంటిన్యూ అవుట్డేటెడ్ మార్కులు, ఎగ్జామ్స్, ర్యాంకులు అన్నది ఇర్రెలవెంట్ అవుతాయి కొద్ది కాలం. అంతే, అవి చాలా మందికి ఇప్పుడు రిలవెంట్ అయ్యాయి. అది ఇంకా అందరికీ అర్థం అవ్వాలి, అది ఇంకా ఇర్రిలవెంట్ అని చెప్పి. అది అర్థమైనప్పుడు మనం ఇంకా నిజంగా సొల్యూషన్ వైపు వెళ్తున్నాం. కొంతకాలం తడబాటు ఉండి జాబ్ సెక్టర్ అయి కొంత జరిగినా కూడా ఓవరాల్గా ఏ అనేది బహుశా ఆ విశ్వ కళ్యాణం కోసం ఒక టూల్గా మార్చుకునేటువంటి అవకాశం మానవాళికి ఉంది. అవి మార్చుకుంటారా, దాన్ని పట్టించుకోరా? బహుశా ప్రతి మనిషి కూడా ఏని గుర్తించక తప్పదు, దాని ప్రకారం మార్పులు చేసుకోక తప్పదు. కంపెనీలో కానీ, సమాజంలో కానీ, స్కూల్లో కానీ, గవర్నెన్స్లో కానీ, ప్రతి దానిలో బహుశా ఏఐ అనేది ఇట్లా కాకుండా మనం ఆలోచించడం చూసి
స్కూల్ రంగంలో మార్పులు జరగాలని, ఇండస్ట్రీ రంగంలో మార్పులు జరగాలని, ప్రకృతి వైపు, వ్యవసాయం వైపు, భారతీయ ధార్మికమైనటువంటి సంస్కృతి వైపు, మానవాళి సుఖవంతం చేసేటువంటి వైపు ప్రయాణించాలి. ఒక అరవిందుడు, ఒక వివేకానంద కోరుకున్నటువంటి ప్రపంచంకి ఏ మేలు ఇస్తుందని ఆశిద్దాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.